ఎస్వి యూనివర్సిటీపై నమ్మకం పోయిందని తమ పిల్లల టీసీ తీసుకుని వెళ్లిపోతున్నామంటున్నారు తల్లిదండ్రులు. ఇటీవల కొందరు సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేయడంతో వర్సిటీ హెచ్ఓడి దృష్టికి తీసుకెళ్లారు విద్యార్థులు. అయితే ర్యాగింగ్ చేసిన విద్యార్థులను మందలించాల్సింది పోయి ఫిర్యాదు చేసిన విద్యార్థులతోనే అనుచితంగా ప్రవర్తించినట్లు విద్యార్థులు తెలిపారు. ర్యాగింగ్ను ప్రోత్సహించిన హెచ్ఓడి విశ్వనాథ్ రెడ్డిపై యాక్షన్ తీసుకోవాలని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. హెచ్ఓడిపై చర్యలు తీసుకోవాలని వర్సిటీ వీసీకి ఫిర్యాదు చేస్తే మళ్లీ కళాశాలలకు వచ్చి క్లాసులు తీసుకుంటున్నారన్నారు. మా పిల్లలకు అండగా నిలబడిన విద్యార్థి సంఘాల నాయకులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో మా సైకాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ విశ్వనాథ్ రెడ్డి సార్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేశారు సార్ ర్యాగింగ్. అంటే ఫస్ట్ తను స్టార్ట్ చేశారు, ఇంకా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేశారు ర్యాగింగ్ చేయమని. దాని తర్వాత ఎస్పీ సార్కి కంప్లైంట్ చేస్తే ఇంకా ఎస్ఎఫ్ఐ వాళ్ళు అన్ని వాళ్ళు అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేశారు. నెక్స్ట్ నిన్న వీసీ సార్ మాకు చెప్పారు యాక్షన్ తీసుకుంటాము, ఇలాగా హెచ్ఓడి సార్ మీద యాక్షన్ తీసుకుంటాము, అతను చేసిందంతా ప్రూవ్ అయ్యింది, రాంగ్ చేశారని ప్రూవ్ అయింది, యాక్షన్ తీసుకుంటామని చెప్పాక కూడా ఈరోజు హెచ్ఓడి సార్ క్లాస్కి వెళ్ళారంట. ఇంకా ఆ మాట అన్నాక ఇంకా మాకు నమ్మకం పోయింది, టీసీ తీసుకొని వెళ్ళిపోదాం అనుకొని మేము అనుకుంటున్నాం. ఇంకా మాకు ఎక్కడికి వెళ్ళినా మాకు స్పై చేస్తున్నారు. మీరు అంటే వాకింగ్కి వెళ్ళినా లేకపోతే క్యాంటీన్కి వెళ్ళినా నెక్స్ట్ రోజు వచ్చాక మీరు వాకింగ్కి వెళ్తున్నారా, క్యాంటీన్కి వెళ్తున్నారా, ఏం తింటున్నారో అన్నీ, దాంతోపాటు ఎక్కడికి వెళ్తున్నారు అన్నీ స్పై చేస్తున్నారు. మాకు ప్రైవసీ లేకుండా అసలు ప్రైవసీ అయితే లేదు ఇక్కడ క్యాంపస్లో. మేము ఫ్రీగా ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం. సార్ చెప్పారు, వీసీ సార్కి మళ్ళీ చెప్తాము, సార్ హెచ్ఓడి సార్ మళ్ళీ రాకుండా